బీజేపీ నాంపల్లి ఆఫీసులో బాహాబాహి కొట్లాటకు దిగిన బీసీ నేతలు, జూనియర్లు సీనియర్ల ఘర్షణ. జాగృతి జనం బాట పోస్టర్ విడుదల చేసిన కవిత, కేసీఆర్ ఫోటో లేకుండానే రిలీజ్. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి అధికారికంగా ప్రకటించిన అధిష్టానం. ప్రచారంలో స్పీడ్ పెంచనున్న కాషాయ దళం. సర్వేల ఆధారంగానే టికెట్, నిత్యం ప్రజల్లోనే ఉంటున్న జూబ్లీహిల్స్ కు మాగంటి చేసిందేమీ లేదన్న దీపక్ రెడ్డి. జూబ్లీహిల్స్ లో పోటాపోటీ నామినేషన్ వేసిన మాగంటి సునీత, హాజరైన కేటీఆర్ పార్టీ నేతలు. గులాబీ దండు జైత్ర యాత్ర జూబ్లీహిల్స్ నుండే షురు, కాంగ్రెస్ అరాచక పాలన అన్న కేటీఆర్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ వాస్తవం, సునీతపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదు, ఆమెను వేదికలపై ఏడిపిస్తున్నారన్న పొన్నం. సునీత ఏడుపును రాజకీయం చేయడం ఏంటి, మహిళలను చిన్న చూపు చూస్తున్నారు, వెంటనే క్షమాపణ చెప్పాలన్న సబిత. జూబ్లీహిల్స్ పబ్బుల్లో డ్రగ్స్, కేటీఆర్ హయాంలో విచ్చలవిడితనం, ఎంపీ అరవింద్ ఘాటు విమర్శలు. రాష్ట్ర విభజనపై ఒక్కటే మాట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసుంటేనే బాగుండేది, పోలవరాన్ని పూర్తి చేయాలన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. వైసీపీ హయాంలో మద్యం సిండికేట్, జనం సొమ్ము దోచుకున్నారు, అరెస్టులు తప్పవన్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి. దొంగతో రాజీ ఎలా కుదుర్చుకుంటారు, పరకామణి చోరీలో క్రిమినల్ కేసులు పెట్టాలి, ధనార్జన క్షేత్రంగా మార్చేశారన్న భానుప్రకాష్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరం, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటన, కుమారుణ్ణి బరిలో దించుతానని వెల్లడి. హెచ్సీఏలో మళ్లీ లొల్లి, సెలక్షన్ కమిటీ సభ్యులపై ఆరోపణలు, ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. కుమరం భీం జిల్లాలో పెద్ద పులి సంచారం, దహేగాం కాగజ్ నగర్ మండలాల్లో భయం, అప్రమత్తంగా ఉండాలన్న అటవీ శాఖ. తమిళనాడు అసెంబ్లీలో కరూర్ ప్రకంపనలు, ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న పళనిస్వామి, రాజకీయంగా వాడుకోవద్దన్న సీఎం స్టాలిన్. మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల లొంగుబాటు, సీఎం ఫడ్నవీస్ సమక్షంలో జనజీవన స్రవంతిలోకి, చెక్కు రూపంలో రివార్డ్ అందజేత. ఢిల్లీలో ఆసుపత్రి భవనం ఎక్కిన ఒక వ్యక్తి దూకేస్తారంటూ బెదిరింపులు, సురక్షితంగా కిందకు దించిన ఫైర్ సిబ్బంది. ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ వినియోగానికి సుప్రీం కోర్టు అనుమతి, ఆంక్షలతో కూడిన పర్మిషన్. థానేలో అగ్ని ప్రమాదం, మంటల్లో తగలబడ్డ కార్, ప్రాణాలతో బయటపడ్డ వాహనంలోని వ్యక్తి. ఆధ్యాత్మిక గురుకులంలో కీచక పర్వం, బాలికపై బోధకుడి లైంగిక వేధింపులు, మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో ఘటన. సవాల్గా మారిన ఈ కేవైసీ, సిగ్నల్స్ కోసం కొండలెక్కాల్సిన దుస్థితి, మహారాష్ట్ర మారుమూల ప్రాంతాల్లో దయనీయం.